మనం సాగు చేసే భూమిలో చెడు చేసే శిలీంధ్రం నుంచి హాని చేసే శిలీంధ్రం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెనిఫిషియల్ బ్యాక్టీరియా చూసుకుంటే చూడండి, మనకు బయో ఇన్సెక్టిసైడ్ కానీ, బయో ఫంగిసైడ్ కానీ, బయో ఫర్టిలైజర్స్ కానీ, బయో ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ కానీ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బయో ఫంగిసైడ్ చూడండి, బయో ఫంగిసైడ్స్ అనగా మంచి చేసే సూక్ష్మజీవి ట్రైకోడెర్మా, సూడోమోనాస్, బ్యాసిల్లస్ ఇటువంటివి. ఇవి మొక్క పాదులో హానికారక సూక్ష్మజీవిని తీసేసి వాటి ప్లేస్లో ఇవి చేరుతాయి. సో దీనివల్ల మొక్కకు ఎటువంటి వ్యాధి చేరకుండా ఉంటుంది, ఎటువంటి వ్యాధికారక శిలీంధ్రం మొక్క పాదులో చేరకుండా ఉంటుంది. అదేవిధంగా బయో ఇన్సెక్టిసైడ్స్ మనం ఏదైతే పురుగు మందులు వాడుతున్నామో పురుగు చావడానికి, సేమ్ అదేవిధంగా ఈ బయో ఇన్సెక్టిసైడ్స్ అనేటివి కొద్దిగా నిదానంగా అయినా పనిచేస్తాయి. పురుగు గుడ్డును చంపుతాయి, పురుగు లార్వాను చంపుతాయి. అదేవిధంగా బయో ఫర్టిలైజర్స్ చూడండి, బయో ఫర్టిలైజర్స్ మనము మొక్క పాదులో అనేక ఎరువులు వేస్తుంటాము. సహజంగా భూమిలో పాస్పేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనం మొక్క పాదులో ఈ కాయ వచ్చే టైంకి కానీ, కొత్త ఇగురు వచ్చే టైంకి కానీ, మొక్క గర్తు పెరగాలని చెప్పేసి వివిధ రకాల ఎరువులు మొక్క పాదులో వేస్తుంటాము. ఇవి అన్నీ మొక్క తీసుకోలేదు, సగం వరకే మొక్క తీసుకోగలుగుతుంది. సో మిగతావి ఏమైపోతాయి, భూమిలో అదే విధంగా ఉండిపోతాయి.